హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచిత బ్లాగ్స్. సో ఇప్పుడు వీడియో ఏంటంటే మా థర్డ్ యానివర్సరీ సెలబ్రేషన్ కదా. సో కేక్ కటింగ్ ప్లాన్ చేయలేదు, సడన్గా అనుకున్నాము అరౌండ్ 7 o'clockకి. అంటే తనకి డ్యూటీ ఉండే అనమాట. సో కట్ చేయాలనే ప్లాన్ అయితే లేదు. తను వచ్చేసరికి 7 అయింది. తను వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి జస్ట్ మేము డిస్కస్ చేసుకున్నాము చేద్దామా వద్దా అని చెప్పి. సో ఫైనల్లీ ఓకే సింపుల్గా చేసుకుందాము అని చెప్పి అనుకున్నాము. సో 7:38 ఆ టైంకి వెళ్ళి కేక్ తీసుకొచ్చారు. ఆ లోపు నేను రెడీ అయిపోయాను, పషిని కూడా రెడీ చేసేసాను. అండ్ నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను యానివర్సరీ సెలబ్రేషన్కి అయితే ఏం ప్లాన్ చేసుకోలేదు, ఇలా రెడీ అవ్వాలి అలా రెడీ అవ్వాలని. బట్ సడన్గా అలా రెడీ అయిపోయాను. బట్ స్పెషల్ డే కాబట్టి కొంచెం స్పెషల్గా గెట్ రెడీ అవ్వడం, ఇంకా వర్షిని కొంచెం క్యూట్గా రెడీ చేయడం అయితే చేయాలి కదా. సో కొంచెం సింపుల్గా మేమైతే రెడీ అయ్యాము. అండ్ కేక్ రావడానికి చాలా టైం పట్టింది. బయట వచ్చేసి వర్షం, ఆ లోపు వషిగాడు పడుకున్నాడు. అండ్ ఫైనల్లీ కేక్ అయితే వచ్చేసింది. కేక్ చూడడానికి కొంచెం బాగాలేదు, బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. కేక్ ఏం బాగాలేదు, ఏంటి కలర్ కాంబినేషన్ ఇలా తీసుకొచ్చారు అని అంటే ఈ టైంలో ఈ కేక్ దొరకడమే ఎక్కువ అని చెప్పి అన్నారు. అండ్ నేను మీకు ఒకటి చెప్పాలా, ఏదైనా వస్తువు కానీ ఏదైనా ఐటమ్ కానీ ఏమైనా సరే మా బావ తెచ్చిన ఐటమ్కి నేను వంకలు పెట్టాను అనుకో, నీకు తెలుసు కదా నా టేస్ట్ బాగుంటుందని అని అంటారు. మీకు అర్థమవుతుందా ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో డైలాగు? మీకు తెలుసు కదా నా టేస్ట్ బాగుండదు, నేను ఏది చూస్ చేసినా అది బాగుండదు అని చెప్పి. అండ్ ప్రతిదానికి నన్ను ఏమంటారంటే నీ టేస్ట్ బాగుంటుంది, నీ సెలెక్షన్ బాగుంటుంది, ఏదున్నా సరే నువ్వే సెలెక్ట్ చేయని చెప్పి నన్నే అడుగుతారు. ఈ టాపిక్ చెప్పే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి జస్ట్ క్యాజువల్గా అయితే చెప్తున్నాను అంతే, ఇంకేం లేదు. సో ఇట్స్ ఓకే అని చెప్పి అడ్జస్ట్ అయిపోయాము. సో ఇక్కడ కేక్ కటింగ్ కోసం అరేంజ్మెంట్స్ అయితే స్టార్ట్ చేసాము. చాలా సింపుల్గా, అంటే జస్ట్ అలా మిస్ అవ్వకూడదని చెప్పేసి ఫ్యామిలీతో సింపుల్గా కేక్ అయితే కట్ చేసుకున్నాం మేము. అండ్ ఈ మూమెంట్లో వర్షి పడుకున్నాడు. సో వాడు ఉండాలని చెప్పి వాడిని అయితే లేపాము. పాపం నిద్రలోనే ఉన్నాడు. సెలబ్రేషన్ స్టార్ట్ చేసే టైంకే వాడిని లేపాము, కానీ లేచాక నిద్రలో ఉన్నాడు కాబట్టి ఫుల్ గోల చేయడం ఏడవడం అయితే స్టార్ట్ చేశాడు. ఇంకా బాగా డీప్ నిద్రలో ఉన్నప్పుడు లేపితే ఎలా ఉంటుంది, ఎవరికైనా అలానే ఉంటుంది కదా. వాడు లేచిన తర్వాత వాడు ఏడవడం, వాళ్ళ గోల కంప్లీట్ అయిన తర్వాత చాలా గ్యాప్ తర్వాత అయితే మేమైతే కేక్ కట్ చేయడం చేసాము. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో డెకోర్ ఏం లేదు కదా. సో టీవీలో అయితే ఒక ఇమేజ్ అయితే పెట్టాము, హ్యాపీ యానివర్సరీ అని చెప్పి ఒక చిన్న బొకేతో బాగుండింది. అండ్ ఫైనల్లీ యానివర్సరీ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసాము. హియర్ వి గో. హ్యాపీ యానివర్సరీ. నేనైతే గిఫ్ట్ని అయితే తనకి ప్రజెంట్ చేసేసాను. బట్ హీ ఆస్క్డ్ మీ అందరి ముందు కూడా ప్రజెంట్ చెయ్యు బాగుంటుందని చెప్పి అనేసరికి నేను గిఫ్ట్ని అయితే అందరి ముందు ఇవ్వడం అయితే జరిగింది. అండ్ గిఫ్ట్ ఓపెన్ చేసిన తర్వాత అందరి రియాక్షన్ ప్రైజ్లెస్ అండ్ ఎమోషనల్. హ్యాపీయెస్ట్ మూమెంట్ వచ్చేసి ఎమోషనల్ మూమెంట్గా చేంజ్ అయిందనమాట. బట్ ఐఎమ్ హ్యాపీ, అందరి గిఫ్ట్ అయితే బాగుందని చెప్పన్నారు నన్ను. ఇలా మా యానివర్సరీ సింపుల్గా సడన్గా మెమరబుల్గా అయితే కంప్లీట్ అయింది. అండ్ నేను ప్రజెంట్ చేసిన ఈ గిఫ్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అండ్ ఈ గిఫ్ట్ని అయితే నేను ఇన్స్టాగ్రామ్లో కస్టమైజ్ చేయించాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు అన్ని డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను.
సో ఫైనల్లీ ఇదైతే మా థర్డ్ యానివర్సరీ సెలబ్రేషన్. అండ్ ఇలా మా థర్డ్ యానివర్సరీ సెలబ్రేషన్ సింపుల్గా అండ్ ఎమోషనల్గా అయితే కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ మినిటే మా బావ అయితే ఎగ్జాక్ట్గా ఈ ఫ్రేమ్ని ఎక్కడ ఫిక్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పైతే చూస్తున్నారు అంతా వాల్స్కి పెట్టి. సో ఫైనల్గా ఎట్ లాస్ట్ మేమైతే ఈ ఫ్రేమ్ వచ్చేసి యూనిక్గా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా ఉండాలని అయితే డిసైడ్ అయ్యాము. సో ఇంట్లో ఎంటర్ అవ్వగానే కనిపించే మెయిన్ స్పాట్లో అయితే ప్లేస్ చేసాము. అండ్ ఈ ఫ్రేమ్ వచ్చేసి వాల్కి ప్లేస్ చేసిన తర్వాత ఇంకా యూనిక్గా చాలా బాగా హైలైట్ అయిందనమాట. సో అంతే ఈ వ్లాగ్. సో విల్ మీట్ ఇన్ అనదర్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ ద రజిత వ్లాగ్స్. బాయ్ బాయ్.